శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు 36 రకాల 1000 కేజీల పుష్పాలతో భక్తులచే పుష్పాభిషేకం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది నాడు భక్తులు సహాయ సహకారాలతో ఉదయం 6 గంటల నుంచి పాలాభిషేకం అనంతరం 36 రకాల 1000 కేజీల పుష్పాలతో భక్తులచే శ్రీ సాయిబాబా వారికి వేద మంత్రాలతో పుష్పాభిషేకం చేయించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉగాది శుభ సందర్భంగా శ్రీ పరాభవనామ సంవత్సరమునందు అగ్రహారపేట నాయుడుపేట తిరుపతి జిల్లా శ్రీ షిరిడి సాయిబాబా వారి యొక్క టెంపుల్ యందు ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో సాయిబాబా వారికి అంగరంగ వైభవంగా 36 రకాలు 1000 కేజీల పుష్పాలతో స్వామివారికి పుష్పాభిషేకం భక్తుల చేత చేయించబడింది. అదేవిధంగా పాలాభిషేకం, అదేవిధంగా అందరికీ కూడా స్వామివారి యొక్క అన్నప్రసాద సేవ కార్యక్రమంలో కూడా కమిటీ వారందరూ కూడా ఎంతగానో ఉత్సాహంగా పాల్గొని అదేవిధంగా ఆ యొక్క అన్నదాన ప్రసాదానికి పెసల జయబాబు వారి కూడా ముందడుగు ఉండి వారి యొక్క సహాయ సహకారాలతో అన్నప్రసాద సేవ కార్యక్రమం కూడా జరపబడింది. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా జరుపుకుంటూ సాయినాథం యొక్క కృపా ఆశీస్సులు అందరిపైన కూడా నిండుగా ఉండాలనేసి అందరినీ ఆ యొక్క షిరిడి సాయినాథుడు చల్లగా చూడాలనేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాం. ఉగాది శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ పార్టీ కార్యకర్తలకు నేనున్నారంటూ భరోసా ఇస్తూ ప్రతి కార్యకర్తను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మా నాయకులు మాజీ మంత్రివర్యులు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తండ్రికి తగ్గ తనయుల మహిళా సమస్యలపై నిత్యం గలమెత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి స్ఫూర్తినిస్తూ మహిళలకు భరోసానిస్తూ ఉన్న వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత గారికి ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు రావుల ఇంద్రసేన గౌడ్, సర్వేపల్లి ఐటీ వింగ్ అధ్యక్షులు, రావుల దశరథ రామయ్య గౌడ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు ఎంపీటీసీ బిరదవోలు.